Hello everyone, I am Dr. Nataraj, consultant medical gastroenterologist and hepatologist from Nataraj Gastro and Liver Center, Karimnagar. So, I want to talk about GERD, that is gastroesophageal reflux disease, which is ఇది చాలా కామన్ కండిషన్స్, ఎస్పెషల్లీ మన తెలంగాణ ఏరియాలో ఎక్కువ చూస్తూ ఉంటాము. దీని గురించి ఒక 3 మిత్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మిత్, స్పైసీ ఫుడ్ తింటే GERD అంటే యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ అవుతుందా లేదా అనేది. ఎస్, స్పైసీ ఫుడ్ తింటే రిఫ్లక్స్ ఎక్కువ అవుతుంది, ఇట్ ఈస్ వెల్ నోన్. బట్ దేర్ ఆర్ అదర్ ట్రిగ్గర్స్, అంటే వేరే కారణాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్, బాగా ఫ్యాటీ మీల్ తినడం, అంటే కొవ్వు పదార్థాలు బాగా ఉన్న ఫుడ్ తీసుకోవడము, లేకపోతే కెఫీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, చాక్లెట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, తిన్న వెంటనే నిద్రకు జారుకోవడము, ఇవి కూడా అలాంగ్ విత్ స్పైసీ ఫుడ్స్ కామన్ ట్రిగ్గర్ పాయింట్స్ అన్నట్టు. సో మనము ఓన్లీ ఫుడ్ ప్లేట్ గురించే కాకుండా మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా చేసుకుంటా ఉండాలి. సెకండ్ మిత్, GERD అంటే కడుపులో యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్కువ యాసిడ్ ఉండడం కాదు, ఉన్న యాసిడ్ రాంగ్ ప్లేస్లోకి రావడం. మన యాసిడ్ అనేది స్టమక్ ఉదరంలో తయారవుతుంది. ఈ GERD అనే కండిషన్లో ఉదరంలో తయారైన యాసిడ్ అనేది పైన అన్నవాహిక ఈసోఫాగస్లోకి వస్తుంది. వచ్చినప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో మన ట్రీట్మెంట్ ఫోకస్ కూడా ఆ యాసిడ్ని కిందికి పంపించడానికి, పైకి రాకుండా ఉండడం కోసమే ఉంటుంది. థర్డ్ మిత్, మిల్క్ లేదా యాంటాసిడ్స్ అనేది GERDకి క్యూర్ అవునా కాదా అనేది. యాక్చువల్గా చెప్పాలి అంటే మిల్క్ కానీ యాంటాసిడ్స్ కానీ టెంపరీగా రిలీఫ్ ఇవ్వచ్చు, బట్ దే వోంట్ అడ్రస్ ద రూట్ కాజ్, అంటే అసలైన కారణాన్ని అది ట్రీట్ చేయలేదు. సో మీకు ఎప్పుడైనా GERD సిమ్టమ్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఫుడ్ మాడిఫికేషన్స్ తో తగ్గట్లేదు సిమ్టమ్స్ అంటే, ఇట్ ఈస్ బెటర్ టు కాంటాక్ట్ ఎ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. థ్యాంక్ యూ.